ఫ్రెండ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడు. ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర, అదేవిధంగా పెట్రోల్ పైన కూడా రూ. 7.41 పెరిగింది. ఎందుకు పెంచారు? అసలు ఎలా ఉన్నాయనే విషయాలు మనం పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్యారెల్ ధర $100ను దాటడంతో దాని ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ ప్రైవేటు చమురు కంపెనీలు మాత్రం సామాన్యులకు షాక్ ఇస్తూ ధరలను భారీగా పెంచేశాయి. ప్రైవేట్ రంగానికి చెందిన నయారా ఎనర్జీ తర్వాత ఇప్పుడు షెల్ ఇండియా కూడా ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ధరల వల్ల వస్తున్న నష్టాలను తగ్గించుకునేందుకు ఈ పెంపు చేపట్టినట్టు తెలుస్తోంది. సో ఈ పెంపుతో ప్రైవేట్ అవుట్లెట్లో పెట్రోల్ ధర సుమారు రూ. 119 పెరిగింది. డీజిల్ ధర దాదాపుగా 123 వద్దకు చేరుకుంది. చూశారు కదా ఎంత ఎక్కువ పెరిగిందో. ఓ ప్రైవేటు కంపెనీల ధరలు పెంచినప్పటికీ ఇండియన్ ఆయిల్, అదేవిధంగా హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ధరలు పాత రేట్ల వద్దే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్రోల్ రూ. 94 నుంచి రూ. 106 మధ్య ఉండగా డీజిల్ $78 నుంచి $97 మధ్య విక్రయించబడుతుంది. సో సాధారణ పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ప్రీమియం వేరియంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. XP 100 పెట్రోల్, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ తన ప్రీమియం పెట్రోల్ XP 100 ధరను లీటర్కు $11 పెంచింది. దీంతో గతంలో రూ. 149 ఉన్న ధర ఇప్పుడు 160కి చేరింది. ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్, ప్రీమియం డీజిల్ వేరియంట్ ధర కూడా లీటర్కు 91 నుంచి $92.99 పెరిగించిందన్నమాట. సో రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు లేదా అంతర్జాతీయ సరఫరాలో అంతరాయాల వల్ల ముడి చమురు ధరలు పెరగడం ప్రైవేట్ కంపెనీలపై భారాన్ని పెంచింది. ప్రభుత్వ సంస్థలు సబ్సిడీలు లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరలను నియంత్రించినప్పటికీ ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ధరలను నేరుగా పెంచేస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ధరలు మారినప్పటికీ ప్రైవేటు బ్యాంకుల్లో ఇంధనం నింపుకునే వాహనదారులకు మాత్రం ఈ పెంపు పెద్ద భారంగానే మారుతుందన్నమాట. సో ఏది ఏమైనా కానీ ప్రైవేట్ సంస్థలు పెంచుతున్నాయంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగాలు కూడా షాక్ ఇస్తాయేమో అని చెప్పి సామాన్యులు అందరూ కూడా తీవ్రమైన ఉత్కంఠతో ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.